ఈనాటి ధ్యానాంశము ఆత్మీయ హృదయం, స్పిరిచువల్ హార్ట్ అనే అంశాన్ని ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆత్మీయ హృదయం, స్పిరిచువల్ హార్ట్. సొలొమోను రచించినటువంటి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 4 verse 23. ప్రావర్బ్స్ 4:23. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. బైబిల్స్ ఉన్నటువంటి అందరూ కూడా తెరచి దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైనటువంటి సొలొమోను ద్వారా ఇస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్, ఒక సూచనగా ఈ వాక్యం మనకు కనబడుతుంటా ఉంది. NIVలో మనం చూసినప్పుడు కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ డిలిజెన్స్ ఫర్ అవుట్ ఆఫ్ ఇట్స్ స్ప్రింగ్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. చక్కని మాట. తెలుగులోనే ఇది ఒక చాలా భావయుక్తంగా ఉన్నట్లుగా మనం గమనించగలం. హృదయములో నుండి జీవధారలు బయలుదేరను. ప్రాణమున్నటువంటి ప్రతి జీవి ఏ విధంగా బ్రతుకుందని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ప్రాణాన్ని దానంగా ఇచ్చాడు కనుక ఆ ప్రాణమున్నందువల్లనే ఒక చెట్టు కానివ్వండి, జంతువు కానివ్వండి, ప్రత్యేకంగా సృష్టించబడినటువంటి మనుషులు కానివ్వండి, ఆ యొక్క జీవము వల్ల మాత్రమే బ్రతుకుతున్నట్టుగా మనకు అర్థమవుతుంటా ఉంది. జీవం లేకపోతే మనిషి యొక్క జీవితానికి మరి ఏమీ ప్రయోజనం లేదు. నిర్జీవి అంటారు, జీవం లేనటువంటి వారు అని అంటారు, లేకపోతే చనిపోయినటువంటి వారు, మృతులైనటువంటి వారు అని జ్ఞాపకం చేస్తుంటుంటాం. జీవము వేరు చేయబడిన తర్వాత వెంటనే ఆ వ్యక్తి కానీ ఆ జంతువు కానీ తృణీకరించబడినట్లుగా మనుషులని భూమిలో పాతి పెడతారు. చెట్లయితే కాల్చివేయబడతాయి, జంతువులైతే తృణీకరించబడతాయి. ఇక్కడ ఉన్నటువంటి దానిలో పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను భక్తుని ద్వారా రాయించినటువంటి మాటను చూసినప్పుడు, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెజర్ గాడ్ హ్యాస్ గివెన్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఒక స్థితి ఏమనగా హృదయాన్ని భద్రం చేసుకోవాలి. మరి పదిలంగా పెట్టుకోవాలంటారు కొంతమంది. యు నీడ్ టు ప్రిజర్వ్ ఇట్, యు నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. మరి ఎందుకు హృదయం అనగానే చాలామందికి ఏమర్థం అవుద్దంటే గుండె అనుకుంటారు. గుండె డిఫరెంట్, హార్ట్ డిఫరెంట్. దానికి కావలసినటువంటి ఆత్మీయ ఆలోచనలను మనం ఈరోజు ధ్యానం చేసుకుని ఆశీర్వాదాలు పొందుకుందాం. సృష్టికర్త అయినటువంటి దేవుడు, మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా తన రూపములో సృష్టించి తన వలె జీవించాలని ఆశపడినట్లుగా సృష్టి యొక్క ఆరంభం మనకు తెలియచేయబడుతుంటా ఉంది. కానీ దురదృష్టవశాత్తు అపవాది యొక్క ఆలోచనకు లోనైనటువంటి మానవుడు, ఆది మానవులైనటువంటి ఇరువురు కూడా ప్రలోభానికి గురైనటువంటి వారుగా పాపములో పడిపోయి దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. మరి దేవుని యొక్క దృష్టిలో చూసినప్పుడు మరి బై వర్చ్యూ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ సిన్ ఆఫ్టర్ యాడమ్, గాడ్ అలౌడ్ ది ప్రాసెస్ ఇంటూ 2. ఏ విధంగా 2 భాగాలుగా చేశాడు? ఆదాము పాపములో పడిపోకుండా ఉండేంత వరకు, అవ్వమ్మ ప్రలోభానికి గురి కాకుండా ఉండేంత వరకు కూడా వారు పరిశుద్ధులుగా శుద్ధ హృదయాన్ని కలిగి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని దేవునికి సాన్నిహిత్యంగా జీవించినటువంటి బిడ్డలుగా ఉన్నట్లుగా మనకు బైబిల్ బోధిస్తుంటా ఉంది. ఎప్పుడైతే ప్రలోభానికి గురయ్యారో, ఎప్పుడైతే పాపము వారి యొక్క జీవితంలోనికి చొరబడిపోయిందో, వారు దేవుని యొక్క ఆ స్థితి నుండి దూరపరచబడినటువంటి వారుగా, వెలివేయబడినటువంటి వారుగా అయిపోయినట్లుగా జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని చూస్తే ఏ విధంగా 2 భాగాలుగా ఆయన విభజించాడని చూస్తే, పాపమునకు ముందు, పాపము తరువాత కలిగినటువంటి సంభవం.
పాపము కంటే ముందుగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. పాపము లోపలికి ప్రవేశించిన తర్వాత పాప సంబంధమైనటువంటి జీవితంలోనికి ప్రవేశించినట్లుగా అర్థమవుతుంటా ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్, సహజంగా ఉండేటటువంటి వారు. రెండవది స్పిరిచువల్ హ్యూమన్ బీయింగ్స్, రెండు భాగాలుగా ఏమనగా ఈ లోకములో అనేకులు కోట్ల కొలది జీవించేటటువంటి సహజంగా ఉండేటటువంటి వారు. రెండవ కోవ ఆత్మ సంబంధంగా శుద్ధ హృదయం కలిగి జీవించేటటువంటి వారుగా ఆ కోవకు రెండింటిని కూడా విభజించినట్టుగా ఆత్మీయ సత్యం మనకు అర్థమవుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, నార్మల్ మైండ్ అండ్ స్పిరిచువల్ మైండ్, సహజ సిద్ధమైనటువంటి లోకంలో కలిగేటటువంటి ప్రతి ఒక్కరికి కలిగేటటువంటి ఆలోచన ఒకటైతే, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా రెండవ కోణము, రెండవ భాగంగా దేవుడు వేరుపరిచినట్లుగా మనకు అర్థమవుతుంటా ఉంది. ఈ వ్యత్యాసము ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలతో చూస్తే మాత్రమే మనకు అర్థమవుతుంటా ఉంది. దీనిలో చూస్తే ఎవ్రీ పర్సన్ హ్యాస్ ది ఫాలోయింగ్ ఐటమ్స్. మనం మనిషిని యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఒక వ్యక్తి వైపు చూడగానే వ్యక్తి యొక్క ఆకారం మనకు కనబడుతుంటా ఉంది. ఫిజికల్ బాడీ, మనిషి యొక్క ఎత్తు ఎంత ఉన్నాడు, లావ్ ఎలా ఉన్నారు, రంగు ఏ విధంగా ఉంది, ఏ వర్చస్ని కలిగి ఉంటున్నారు, ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ని కలిగి ఉంటున్నారు, ఫిజికల్ స్ట్రక్చర్ అంతా కూడా కనబడేటటువంటిది. రెండవది ఆ వ్యక్తి యొక్క లోపల జీవించడం కొరకు దేవుడు పెట్టినటువంటి జీవాత్మ, సోల్ అని అంటాం. ఆత్మ, జీవించేటటువంటి ఆత్మ, అది లైఫ్ టు లివ్. మొదటిది ఫిజికల్ స్టేచర్, సహజ సిద్ధమైనటువంటి స్థితి. రెండవది సోల్, లైఫ్ టు లివ్, జీవించడానికి ఇచ్చినటువంటి జీవాత్మ. మూడవ భాగంగా చూసినప్పుడు గాడ్ హ్యాస్ గివెన్ మైండ్ టు ఎవ్రీ పర్సన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనస్సు అనేటటువంటి దాన్ని మనిషి యొక్క జీవితంలో ముద్రీకరించినట్లుగా పెట్టాడు. నాలుగవదిగా చూసినప్పుడు హార్ట్. ఇక్కడ మనం తేడాన్ని గమనించాలి. చాలామంది మైండ్, హార్ట్ అనగానే, హృదయం అనగానే ఎమ్మటే గుండె అనుకుంటారు మెడికల్ టర్మినాలజీని బట్టి. ఇట్స్ నాట్ సో. మొదటిది బాడీ, సహజసిద్ధమైనటువంటి శరీరము. రెండవది దానిలో దేవుడు అమర్చినటువంటి జీవం, జీవించడానికి పెట్టినటువంటి జీవాత్మ. మూడవది ఆలోచన కలిగించేటటువంటి మనస్సును కలిగించినటువంటిది ఆ మనస్సు, మైండ్. నాలుగవది హార్ట్ అనగా ఈ క్రియను, ఈ రక్త ప్రసరణను, ఆక్సిజన్ను తీసుకుని రక్తాన్ని శుద్ధి చేస్తూ శరీరం అంతటికి కూడా పంపిస్తూ శరీరాన్ని శుభ్రంగా, శుద్ధిగా, మరి ఆరోగ్యకరంగా పెట్టడానికి పెట్టినటువంటి పరికరం లాంటిది ఈ గుండె, హార్ట్ అని అంటాం. దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూద్దాం. మరి మైండ్ ఏం చేస్తుంది? ఇట్ గ్రాస్ప్స్, అది అవగాహన చేసుకుంటుంది. రెండవది ఏం చేస్తుంటుంది? ఇట్ ఫీల్స్, ఈ వ్యక్తి నాకు సంబంధించినటువంటి వాడు, ఈ వ్యక్తి వేరొక సంబంధించినటువంటి వాడు, ఈ స్థితి నాది, ఆ స్థితి వేరేదని గ్రహింపును కలుగజేసినటువంటిది మైండ్కి పెట్టినటువంటి ఆలోచన, ఇంటలెక్చువల్ కెపాసిటీ. హార్ట్కు ఉన్నటువంటి దాన్ని చూస్తే హార్ట్ అండర్స్టాండ్స్ సెల్ఫ్ అండ్ అదర్స్, అనగా హృదయం, గుండె అర్థం చేసుకోదు కానీ హృదయం ఏం అర్థం చేసుకుంటుంది? తనకున్నటువంటి స్థితిని అర్థం చేసుకుంటుంది. తర్వాత ఇతరులకు కూడా అర్థం చేసుకునేటటువంటిది హృదయంలో ఉన్నటువంటి భాగంగా కనబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు కన్ఫ్యూజ్, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్స్ ప్రొవిజన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వర్స్. దానిలో బాడీ, సోల్, మైండ్ అండ్ హార్ట్. దీన్ని చూసినప్పుడు హృదయం అనగానే గాడ్ గివెన్ పవర్ టు డిఫరెన్షియేట్ గుడ్ అండ్ బ్యాడ్. హృదయాన్ని గురించి ఏమని మాట్లాడుతుంది బైబిల్ అని చూస్తే రకరకాలుగా హృదయాన్ని గురించి దేవుడు చాలా విశదీకరణ ఇచ్చాడు. ఇర్మియా భక్తునితో మాట్లాడుతున్నటువంటి మాటలు అంటాడు, హృదయము మోసకరమైనటువంటిది, ఘోరమైనటువంటి వ్యాధి కలది, దానిని గ్రహింపగలిగినటువంటి వాడెవడు. దేవుని బిడ్డలారా, హార్ట్కి లేదా గుండెకాయకి ఏదైనా జబ్బు వస్తే, ఈవెన్ హార్ట్స్ ట్రాన్స్ప్లాంటేషన్, గుండెను తీసి గుండెను అమర్చేటటువంటి ఆ వైద్య విధానం ఇప్పుడు మరి అందుబాటులో ఉంది. లేకపోతే గుండెకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాన్ని సర్జరీ చేసి సర్జికల్గా, లేకపోతే మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని సరిచేసేటటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగిపోయింది. కానీ ఇక్కడ హృదయాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ హృదయము మనిషి యొక్క స్థితిని అర్థం చేసుకుంటుంది, ఇతరుల యొక్క పరిస్థితులను కూడా అర్థం చేసుకునేటటువంటి ఆ చేంబర్ని హృదయంలో దేవుడు అమర్చినట్టుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దీన్ని ఏది మంచిది, ఏది మంచిది కాదు అనేటటువంటి ఆ యొక్క అనుభవాన్ని కలిగించేటటువంటిది కూడా మానవ జ్ఞానముతో, దేవుడిచ్చినటువంటి జ్ఞాన వివేకాలతో ఆ హృదయం ద్వారా కలిగేటటువంటి స్పందన కూడా దేవుడు మనకు అర్థమయ్యేటట్లుగా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రెండవది గుండె చేసేటటువంటి విధానాన్ని కూడా మనం చూసినట్లయితే, మరి దిస్ ఈజ్ టు సర్క్యులేట్ ఆర్ పంప్ బ్లడ్ ఇన్ టు ది బాడీ టు లివ్.
మన శరీరంలో రక్త ప్రసరణ జరిగించడం కొరకు ఒక ఇంపార్టెంట్ పరికరంగా ఒక ఒక అవయవంగా పెట్టినటువంటిది ఈ గుండెకు ఉన్నటువంటి స్థితి అని జ్ఞాపకం చేయబడుతుంటుంది. గుండెని గురించి మరి కొంతమంది మెడికల్గా ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుండొచ్చు, లేకపోతే సైన్స్ చదివినటువంటి వాళ్ళకి అర్థమవుతుండొచ్చు. దీని బరువు 350 గ్రాములు ఉంటుందని అంటారు డాక్టర్లు. లేదా ఇట్లా గుప్పిడి పెడితే మన గుప్పిలో ఎంత ఉంటుందో అంత సైజు ఉంటుంది ఈ గుండెకాయ అంటాం దాన్ని, లేకపోతే గుండె అంటాం. కానీ దాని చుట్టూ మనం తినేటటువంటి ఆహార పదార్థాలను బట్టి కొవ్వు పదార్థాలు లేకపోతే వేరు వేరు ఎక్స్ట్రా గ్రోత్ వచ్చి అది బరువు పెరిగిపోవడమో, ఆయాసాన్ని కలిగించడమో, గుండెపోటులు తీసుకురావడం జరుగుతుంటా ఉంది. కానీ దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తన గుప్పిలి అంత గుండెను అమర్చి ఆ గుండె ద్వారా రక్త ప్రసరణను, ఆక్సిజన్ని ఉపయోగించుకునేటటువంటి విధానం మనకు జరుగుతుంటా ఉంది. గుండె చాలా చిన్నది, 350 గ్రాములు అయి ఉంటుండొచ్చు. కానీ దానికి ఉన్నటువంటి స్థితి చూస్తే మరి ఆ స్టెత్ పెట్టినప్పుడు లేకపోతే స్టెథోస్కోప్ పెట్టి డాక్టర్స్ పరిశీలన చేసినప్పుడు అది నిమిషానికి 70 నుండి 75 సార్లు కొట్టుకోవాలి. లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. కంగారులో ఉన్నప్పుడు, లేకపోతే ఆవేదనలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, టెన్షన్ అధికమైనప్పుడు ఇట్ బీట్స్ మోర్ దాన్ ద రిక్వైర్డ్ టైమ్స్. కొంతమంది ఇది ఎక్కువగా కొట్టుకుంటూ వారిని హైపర్ టెన్షన్ పర్సన్స్ అని అంటారు. కానీ దీనిలో ఉన్నటువంటి దానిలో ఎంత పంప్ చేస్తుందంట, ఇది 60,000 మైళ్ళకి రక్త ప్రసరణ జరుగుతుందంట. మన బాడీలో ఎన్ని నర్వ్స్ ఉన్నాయో అర్థమవుద్దా మనకి? నరాలు చూస్తే పైకి పొంగిన నరమే కనపడుతుంది, కాలు నరం ఒక్కటే కనపడుతుంది, మడతలో ఉండేటటువంటి నరాలే కనపడతాయి. కానీ మానవుని యొక్క శరీరంలో 60,000 మైళ్ళకు ఉండేటటువంటి నరాలను దేవుడు పొందిక చేశాడు. 60,000 మైల్స్. వాట్ ఎ వండర్ఫుల్ క్రియేషన్. ఈ నరాన్ని అర్థం చేసుకోవడం కొరకు దేర్ ఇస్ ఎ న్యూరాలజిస్ట్. దే స్టడీ ఫర్ 10 years టు స్పెషలైజ్ కదా. ఎన్ని నాళాలను అమర్చాడు, ఎన్ని నరాలను అమర్చాడు. ఈ నరము ఒక్కటి పోయినా కూడా, స్పెషలీ ది నర్వ్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ది బ్రెయిన్, థింకింగ్ ప్రాసెస్, ఎక్కడ కొంచెం తెగిపోయినా కూడా యూ విల్ గెట్ ఇన్ టు కోమా. నీవు ఆలోచన లేనటువంటి వాడుగా, స్పందన లేనటువంటి వాళ్ళంగా, నిర్జీవమైనటువంటి వాళ్ళుగా పడిపోయేటటువంటి స్థితి కలుగుతుంటా ఉంది. నర్వ్స్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్. దీనిలో ఉన్నటువంటి స్థితి చూస్తే ఈ గుండెలో నుంచి కొట్టుకునేటటువంటి రక్తాన్ని పరిస్థితిని చూసినప్పుడు అది దాదాపుగా ఒక బలమైనటువంటి లారీని 20 మైళ్ళు లాక్కుపోయేంత శక్తి గుండెకు ఉంటుందండి. కెన్ యూ ఇమాజిన్? గుప్పిలి మాత్రం చిన్నదే, జీవితకాలం అంతా కొట్టుకునేటటువంటి శక్తి ఎట్లా ఉంటుందంట. ఒక లోడ్ లారీని 20 మైళ్ళ దూరం లాక్కుపోయేటటువంటి శక్తిని దేవుడు మానవుడు జీవించినటువంటి జీవిత విధానంలో ఆ గుండెకి పెట్టాడంట. దట్ ఈస్ అ పవర్ఫుల్ అవయవంగా మన శరీరంలో పెట్టాడు. దాన్ని ఇంకా శాస్త్రవేత్తలు, ఈ సైంటిస్ట్ ఎట్లా పెట్టారంటే, గుండెకున్నటువంటి శక్తి మనం బ్రతికినటువంటి 60 సంవత్సరాలు లేకపోతే ఆ బలమును ఉన్నది బట్టి 80 సంవత్సరాల్లో ఒకసారి మూన్ మీదకి వెళ్ళి రాగలిగినంత శక్తిని గుండెకి పెట్టాడంట. అంత రక్త ప్రసరణ జరుగుతుందంట. దట్ ఈస్ గాడ్స్ క్రియేషన్. దేవుడి యొక్క సృష్టి ఈ విధంగా ఉంటుందని గుండెకు జ్ఞాపకం చేయబడుతుంటుంది. గుండెని గురించినటువంటి పరిశీలన. అవర్ క్రియేటర్ ఈజ్ ది బెస్ట్ డాక్టర్ to process and maintain our heart in a perfect way with his word. ఎందుకు ఈ హృదయాన్ని గురించి గుండె దాని పని తను చేసుకుంటూ పోతా ఉంటే, మనస్సు, నాడీ వ్యవస్థ, ఆలోచన, మెదడు వీటంతటికి కూడా దేవుడు ఏం పెట్టాడు? ఒక హృదయం అనేటటువంటి చెంబర్గా దేవుడు అమర్చాడు. బైబిల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి, స్పిరిచువల్ టర్మినాలజీ. ఈ హృదయాన్ని గురించి ఏం చేస్తున్నాడు? మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన సృష్టించినటువంటి సృష్టికర్తగా ఉన్నాడు కనుక హీ ఈజ్ ద బెస్ట్ డాక్టర్ టు మెయింటైన్ దిస్ హార్ట్. ఈ హృదయాన్ని ఆయన సరి చేసుకునేటటువంటి వాడు, ఈ హృదయాన్ని బాగు చేసేటటువంటి వాడు, హృదయ స్పందన తెలుసుకునేటటువంటి వాడు, హృదయం లోపల ఉన్నటువంటి ఆలోచన అంతటిని కూడా పసిగట్టగలిగినటువంటి వాడు. అందుకని ఇర్మియా ప్రవక్త అంటాడు, హృదయము మోసకరమైనటువంటిది. ఈ హృదయంలో ఉన్నటువంటి మోసము, అన్లెస్ అంటిల్ దట్ పర్సన్ కమిట్స్ సమ్ యాక్టివిటీ యూ విల్ నాట్ నో. ఆ వ్యక్తి పని చేసేంత వరకు కూడా, మూర్ఖత్వాన్ని వ్యక్తపరచడమా, ప్రేమను వ్యక్తపరచడమా, ఆ క్రియ జరిగేంత వరకు కూడా మనిషి యొక్క మనస్తత్వం అర్థం కాదు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ మూడ్ స్వింగ్స్ అంతటిని కూడా అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు అని బైబిల్ జ్ఞాపకం చేస్తుంటాం. మార్క్స్ వార్త 7:1 చాలాసార్లు చదువుకున్నాం. హృదయము లోపల నుండి అనగా ఏమి వస్తాయి? దాదాపు 13 రకాల మరి దేవునికి అయిష్టమైనటువంటి చేష్టలు, క్రియలు, కార్యాలు బయటకు వస్తాయని జ్ఞాపకం చేయబడుతుంది. అల్లరి, మత్సరత, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, జారత్వము, భయంకరమైనటువంటి క్రియలన్నీ కూడా, వీటంతటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటాడు? సొలొమోను భక్తుడు రాస్తాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము.
ప్రవక్తతో మాట్లాడినటువంటి మాట, సొలొమోనుతో జ్ఞాపకం చేసినటువంటిది, మార్కు సువార్తలో వెల్లడి చేసినటువంటి వీటంతటిని బట్టి దేవుని యొక్క కాన్సన్ట్రేషన్ మనిషి యొక్క జీవితంలో ఎట్లా ఉందంటే, ఈ పాడైపోయినటువంటి హృదయము, పాపముతో నిండిపోయినటువంటి హృదయము, మోసకరమైనటువంటి హృదయము, ఆత్మ సంబంధమైనటువంటి స్థితికి దూరంగా ఉన్నటువంటి హృదయాన్ని దేవుని సన్నిధికి తీసుకెళ్లి హృదయం సమర్పించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఆయన తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినట్లయితే ఆ హృదయంలోనికి వచ్చి మోసకరమైనటువంటి హృదయాన్ని, వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని, ఆత్మీయ స్థితి లేనటువంటి హృదయాన్ని, పాపముతో నిండి ఉన్నటువంటి హృదయాన్ని, ధిక్కారముతో నిండి ఉన్నటువంటి హృదయాన్ని, దేవునికి అయిష్టమైనటువంటి గుణాలన్నింటినీ కూడా సాతానుడు ఒకదాని మీద ఒకటి పేర్చినటువంటి హృదయం అంతటిని కూడా తన రక్తధారలతో కడిగి వేసి పాపము నుండి విడుదల చేసి పాపము లేనటువంటి వాడుగా ఆయన హృదయాన్ని శుద్ధి చేసేటటువంటి దేవుడని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, వాట్ ఎ ప్రొవిజన్ గాడ్ హస్ గివెన్ టు us. ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు శిలువ మీద కాచినటువంటి రక్తధారల చేత ఆయన చెంతకు చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా, అడిగిన ప్రతి ఒక్కరిని కూడా పశ్చాత్తాపంతో మరి ఆయన సన్నిధిలో మొరపెట్టినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ హృదయాన్ని శుద్ధి చేసి బాగు చేసి హిమము కంటే తెల్లగా మెరిసేటటువంటి హృదయాన్ని కలుగజేయగలిగినటువంటి దేవుడు నీవు నేను ఆరాధించేటటువంటి దేవుడని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇది దేవుడు చేసేటువంటి దానిలో హీ ఈస్ గివింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ హృదయము ఎందుకు శుద్ధ హృదయం కలిగి ఉండగలగాలి, ఎందుకు స్పిరిచువల్గా ఆత్మీయ సంబంధమైన హృదయాన్ని కలిగి ఉండాలని చూస్తే, దేవుని యొక్క దృష్టిలో ప్రతి ఒక్క మనిషి కూడా హృదయము భయంకరమైనటువంటి ఆ మురికితో, అపవిత్రతతో నిండింది కనుక ప్రతివాని మోకాలు ఆయన నామములో వంగాలి, ప్రతివాని నాలుక దేవుని స్మరించాలి, ప్రతివాని నాలుక నుండి నేను పాపిని అని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఆ శిలువ రక్తముతో కడిగి శుద్ధి చేసి ప్రక్షాళన చేసిన తర్వాత దావీదు భక్తుని యొక్క జీవిత అనుభవాన్ని గురించి మనం చూసినట్లయితే, దావీదు హృదయంలో కలిగినటువంటి కోరికని బట్టి హీ వాజ్ ప్రాంప్టెడ్ టు కమిట్ ది బ్లండర్ ఇన్ హిజ్ లైఫ్. తన జీవితంలో భయంకరమైనటువంటి పాపపు క్రియను జరిగించడం కొరకు తన హృదయ కోరిక స్పందన వల్ల ఏం చేశాడు, పాపం చేశాడు. మరి పాపం చేసిన తర్వాత ఒక వ్యక్తిని చంపించాడు. చంపించిన తర్వాత తనలో వేదన ప్రారంభమైపోయింది. పరిశుద్ధాత్ముడు గద్దించినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి అంటాడు, అయా ఈ సోపుతో నన్ను కడుగు, అయా నీ రక్తముతో నన్ను కడుగు శుద్ధి చేయి, పరిశుద్ధాత్మను నా నుండి దూరం చేయొద్దు, హిమము కంటే తెల్లగా మెరినట్లను కడుగు ప్రభువా. దిస్ ఈస్ ద టెండెన్సీ వీ నీడ్ టు హ్యావ్ దిస్ మార్నింగ్. దేవుని బిడ్డలారా, శుద్ధ హృదయం కలిగి ఉండాలన్నప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలన్నప్పుడు, దేవుని సముఖంలో మోకరించినప్పుడల్లా కూడా నిన్ను నీవు నీతిమంతునిగా తీర్చుకోకుండా, మనం నీతిమంతులుగా తీర్చుకోకుండా ప్రభువు సాన్నిధ్యంలోకి వెళ్ళినప్పుడు కూడా, అయా తెలిసి తెలియక నేను చేసినటువంటి ప్రతి అతిక్రమాన్ని బట్టి నన్ను కడిగి శుద్ధి చేయి, నీ వాక్యంతో నన్ను కడిగి శుద్ధి చేయి, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయి, పరిశుద్ధాత్మ శక్తి చేత నాలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను కూడా దహించి హిమము కంటే తెల్లగా మెరినట్లుగా నా హృదయాన్ని శుద్ధి చేయమన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని దేవుడు నీకు నాకు కలగజేసి పాపము నుండి వేరుపరచగలిగినటువంటి సమర్థుడని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ టు అస్. ఉదయకాల సమయంలో మరి శుద్ధ హృదయం, ఆత్మ సంబంధమైనటువంటి హృదయం కావాలనేటువంటి వారికి ఆయన ఇచ్చేటటువంటి సూచనలు ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంది. ఇది అధ్యాయము సేమ్ చాప్టర్ 4 verse 20 onwards. 20వ వచనంలో మనం చూసినప్పుడు చూడండి, 20వ వచనంలో, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. ఈ చెవిని గురించి బైబిల్ ఎవరికి జ్ఞాపకం చేస్తుందంటే, చాలామందికి విననొల్లనటువంటి స్వభావాన్ని అపవాది కలిగించాడు, లేదా దురద చెవులను కలిగించాడు. మొదటిది విననొల్లనటువంటి స్వభావం అనగా మరి హార్డ్ ఆఫ్ హియరింగ్, అంటే అది చెవిటితనం మాత్రమే కాదు, దేవుడిచ్చేటటువంటి ప్రతి సందేశాన్ని కూడా విన్నట్టుగానే వింటూ మర్చిపోయేటటువంటి అనుభవం. దేవుని యొక్క వాక్యము మనస్సులో నాటుకొని పోకుండా కఠినమైనటువంటి ఆ రాక్ సర్ఫేస్ని, ఆ బండ లాంటి హృదయాన్ని కలిగించినటువంటి వాడు అపవాది కనుక విన్నట్టుగానే వింటూ మర్చిపోయేటటువంటి వారు. అందుని బట్టి ఏమంటాడు చూడండి, ఇక్కడ 20వ వచనంలో అంటాడు, నా కుమారుడా నా మాటలను ఆలకింపు. మొదటిది దేవుని యొక్క మాటను ఆలకించేటటువంటి ఇన్స్ట్రక్షన్. వేరెవర్ యు ఆర్, హూ ఎవర్ యు ఆర్, నువ్వెక్కడున్నా, ఎటువంటి వాడవైనా, ఎంత స్థితిలో ఉన్నా, దీనుడవైనా, మరి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని యొక్క సముఖంలోనికి వెళ్ళినప్పుడల్లా కూడా ఆయన స్వరమును వినేటటువంటి అనుభవాన్ని నీవు నేను కలిగి ఉండగలగాలి. దేవుని బిడ్డలారా, సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడే పాలు మరిచిన వెంటనే హన్న వెళ్ళి ఆ యొక్క మందిరంలో ప్రతిష్ఠ చేసి యాజకుని దగ్గర వదిలిపెట్టిన తర్వాత ఆ చిన్న బాలుడైనటువంటి సమూయేలుకి తల్లి స్వరం తెలిసింది, తండ్రి యొక్క స్వరం తెలిసింది, ఆ తరువాత యాజకుడి యొక్క స్వరం. ఈ ముగ్గురు స్వరాలు మాత్రమే తెలుసు. కానీ ఒక దినాన సాయంకాలం వేళ ఆ యాజక ధర్మం అంతా అయిపోయిన తర్వాత, అందరి దర్శనాలు అయిపోయిన తర్వాత,
ఆ సాయంకాలం వేళ విశ్రమించకంటే ముందుగా బాలుడన్నిటిని క్లోజ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఆ పడుకునేటటువంటి సమయంలో ఒక క్రొత్త స్వరం వినపడుతుంటా ఉంది, సమూయేలు అనేటటువంటి మాట. దిగ్గున లేచి యాజకుని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తున్నాడు. ఆ యొక్క స్వరము తప్పనిసరిగా ఆయనకు దగ్గరలో ఉన్నటువంటి యాజకుడైనటువంటి ఏలీది అయి ఉంటుండొచ్చు అని. ఏలి అన్నాడు, నాయనా నాకు నిద్ర వస్తుంది, అలసిపోయాను, నేను పిలవలేదు, గో అండ్ స్లీప్. మరలా వచ్చి పడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రెండవ మారు మరలా స్వరం వినపడుతుంటా ఉంది. మరలా యాజకుని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. మరలా యొక్క అలసిన హృదయంతో అన్నాడు, నాయనా సమూయేలు, నేను నిన్ను పిలవలేదు, గో అండ్ టేక్ రెస్ట్. మరలా మూడవసారి స్వరం విన్నప్పుడు మరలా పరిగెత్తుకుని వెళ్ళాడు. మరలా నేను పిలవలేదు, పోయి పడుకోమన్నాడు. నాలుగోసారి మరలా స్వరం వెళ్ళిపోయింది. అప్పుడు ఏలికి అర్థమైపోయింది. మరలా ఈ స్వరము సమూయేలుని పిలవడంలో ఉన్నటువంటి ప్రత్యేకతను మరి అతను ఆత్మీయ నేత్రాలతో గ్రహించి ఏమనుకుంటున్నాడు, ఈసారి నిన్నెవరైనా పిలిచినట్లయితే నువ్వేం చేయాలి? చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించినాడు. లార్డ్, ఐ హంబుల్ మై సెల్ఫ్, లిటిల్ సర్వెంట్, టెల్ మీ వాట్ యు వాంట్ మీ టు డూ. వెంటనే చిత్తము ప్రభువా అని ఐదోసారి పిలిచినప్పుడు వెళ్ళగానే ఏమంటాడు దేవుడు, ఆ బాల్య దశలోనే దేవుని యొక్క స్వరమును వినగలిగినటువంటి సమూయేలుతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి అనుభవం. దేవుని బిడ్డలారా, ఏ స్వరమును పిలుస్తుంది, ఏ స్వరమును నియంత్రిస్తుంది, ఏ స్వరమును చేయొద్దంటుంది అనేటటువంటి అనుభవము దేవుని యొక్క వాక్యానికి నీవు దగ్గరగా ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో నీవు వెళుతున్నప్పుడు, దేవుని యొక్క ప్రత్యక్షతను నీవు చూడగలుగుతున్నప్పుడు, దేవుని యొక్క సముఖంలో నీవు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ స్వరమును వినగలిగేటటువంటి ధన్యత దేవునికి ఇవ్వగలడని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మొదటిది అంటాడు ఇన్స్ట్రక్షన్, నా మాటలు ఆలకించు. యు నీడ్ టు లెండ్ యువర్ ఇయర్ టు మై వర్డ్స్. రెండవది అంటాడు, నా వాక్యమునకు చెవియగు. మొదటిది ఆలకించాలి. ఈ ఆలకింపు అంతా కూడా ఎక్కడ ఉంటుంది? ఎవరు పిలుస్తారు, లేకపోతే ఎవరు ఫోన్ చేస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ ఇన్స్ట్రక్షన్. ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత సూపర్వైజర్ లేకపోతే బాస్ ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంటారు సబార్డినేట్స్కి. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి దృష్టిలో చూసినప్పుడు మనము దేవుని యొక్క సముఖంలో మోకరించినప్పుడల్లా కూడా ప్రత్యేకమైనటువంటి ఆలకింపులో మనం ఉండగలగాలి. లార్డ్, స్పీక్ టు మీ యువర్ సర్వెంట్. ప్రభువా, నేను నీకు దగ్గరగా వచ్చాను కనుక నీవు నాతో మాట్లాడని దేవునితో అనగలగాలి. రెండవది అంటాడు, మాటలు మరి నా వాక్యమునకు చెవియగు. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడల్లా కూడా ఈ దురద చెవులతో మర్చిపోయేటటువంటి వాళ్ళం కాకుండా, విననున్నటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారంగా కాకుండా, లార్డ్ హియర్ ఐ యామ్, స్పీక్ టు మీ. సమూయేలు దేవునితో మాట్లాడినట్లుగా నీవు నేను దేవునితో మాట్లాడేటటువంటి అనుభవానికి వెళ్ళినప్పుడు, ఆ ఆలకింపుకు మనము కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు, దేవుని యొక్క మాటలను చెవిని పెట్టి విని శ్రద్ధగా మన మనసును సిద్ధం చేసుకున్నప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్ 21వ వచనంలో చూడండి. ఇంకోటి అంటాడు, నీ కన్నుల యొద్ద నుండి వాటిని తొలగిపోనివ్వకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము. ఏం తొలగొద్దు అంటున్నాడు? దేవుని యొక్క వాక్యం తప్ప నీ ముందు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఉండడానికి వీలేదు. గాడ్స్ వర్డ్ ఆల్వేస్ షుడ్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. అందుకని అంటాడు, నీ కన్నులకు అది బాసికములుగా కట్టుకోవాలి, నీ వేళ్లకు వాటిని తొడుక్కోవాలి, నీ ద్వారబంధముల మీద వాటిని పెట్టుకోగలగాలి, నీ హృదయం అనేటటువంటి పలక మీద వాటిని రాసుకోగలగాలి. పాత నిబంధన కాలంలో మన పితరులకు ఇచ్చినటువంటి సూచనలు. కానీ నీవు కళ్ళు తెరిచినప్పుడల్లా, నీ స్పృహలో ఉన్నప్పుడల్లా, దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడల్లా కూడా, లార్డ్ స్పీక్ టు మీ, హియర్ ఐ యామ్, ఐ వాంట్ టు ఫాలో యువర్ వర్డ్. నీ మాటకు నేను విధేయుడినై, నీ మాటను ఆలకించి నేను బ్రతుకుతాను ప్రభు అని చెప్పినప్పుడు ఆ మాటలతో నీ దేవుడు నీతో మాట్లాడేటటువంటి వాడు. నీ కనుల ఎదుటి నుండి తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునము. ఆ రెండు చేసినందుకు తర్వాత వచనంలో చూడండి, బ్లెస్సింగ్స్ చాప్టర్ 4 verse 22. ఆయన ఇచ్చినటువంటి సూచనలను నీవు పాటించినప్పుడు 22వ వచనములో, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. ఏమండి, ఆరోగ్యం ఇచ్చేటటువంటిది మనకి ఏమిస్తుంది? మనం తినేటటువంటి ఆహారము, పరిశుభ్రమైనటువంటి అలవాట్లు, లేకపోతే ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు పాటించినప్పుడు మనకు ఆరోగ్యంగా ఉంది అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినటం వల్ల ఆ వాక్యము నిన్ను జీవింపచేస్తుంది. ఆ వాక్యము నీలో ఉన్నటువంటి అపవిత్రతను దూరం చేస్తుంది. ఎప్పుడైతే అపరిశుద్ధత దూరం అవుతుందో దట్ గివ్స్ యూ గుడ్ హెల్త్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన అంతటిని మరి పరీక్ష చేసిన తర్వాత ఈ డైజెస్టివ్ సిస్టంలో, ఇంటెస్టైన్స్లో, వేరు అవయవాల్లో కూరుకుపోయినటువంటి ఆ యొక్క నెగిటివ్ బ్యాక్టీరియా అంతటిని కూడా, ఆ విషపూరితమైనటువంటి రోగ లక్షణాలన్నింటినీ కూడా ఆయన నిర్ధారణ చేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి మెడిసిన్ మన యొక్క శరీరంలోనికి వెళుతుంది. ఆయన ఇచ్చినటువంటి ఇంజెక్షన్ మన నరాల్లోనికి వెళుతుంది. వెళ్ళిన తర్వాత ఆ రోగం ఉన్నటువంటి కణాల మీద అది ఏ విధంగా పనిచేసి శుద్ధం చేస్తుందో, ఆ స్టమక్ అంతా క్లీన్ చేయబడిన తర్వాత, ఇంటెస్టైన్స్ అన్ని క్లీన్ చేయబడిన తర్వాత, డైజెస్టివ్ సిస్టమ్ అంతా క్లీన్ చేయబడిన తర్వాత అగైన్ యూ స్టార్ట్ రీగెయినింగ్ గుడ్ హెల్త్.
దేవుని బిడ్డ, అదేవిధంగా నీ లోపల, హృదయం లోపల దాగినటువంటి మార్క్స్ వార్త 7:21 విశదీకరించబడినటువంటి ప్రతి దోష కార్యములన్నింటినీ కూడా ఆయన రక్తము చేత కడిగి శుద్ధి చేసిన తర్వాత, ఆయన వాక్యముతో ప్రక్షాళన చేసిన తర్వాత, ఆయన నోటి ప్రభావముతో ప్రతి దుస్థితిని దూరపరిచిన తర్వాత నేను శుద్ధం చేసేయగలిగినటువంటి దేవుడు ఈ దేవుడు అని జ్ఞాపకం చేయబడు. చూడండి, ఆశీర్వాదములు 22వ అంటాడు, దొరికిన వారికి అది జీవము. గాడ్స్ వర్డ్ విల్ గివ్ యూ లైఫ్. నీకు జీవం ఇచ్చేటటువంటిది దేవుని యొక్క మాటలు. రెండవది, సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. ఒకసారి పక్క వాళ్ళతో చెప్దామా? దేవుని వాక్యము సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. ఇప్పుడు మనకి ఏంటి ఆరోగ్యం ఇచ్చేది? హార్లిక్సా, జీవన్ ప్రాష, లేకపోతే ఇంకేమంటాం మరి, ఆయిల్ పుల్లింగా, లేకపోతే వేప ఆకులు పెట్టి పుల్లబెట్టి రుద్దుకోవడమా, పొద్దున్న ఎక్సర్సైజులు చేయడమా? ఏది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది? దేవుని యొక్క వాక్యము నీ సర్వ శరీరమునకు కూడా జీవమును ఆరోగ్యమునిచ్చేటటువంటిదని బైబిల్ జ్ఞాపకం చేస్తుంటా ఉంది. వైద్యులు అంటారు నీవు ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తినండి, కానీ మనం చదివేటటువంటి దేవుని యొక్క వాక్యం అంటా ఉంది దానికంటే మిన్నైనటువంటి, అది తప్పు అని చెప్పడం లేదు. దేవుని యొక్క వాక్యం దానికంటే సుపీరియర్ అయినటువంటిది, దానికంటే మిన్నైనటువంటిది, దానికంటే ఎలివేటెడ్ గ్రేడింగ్ కలిగినటువంటిది. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పాటించినప్పుడు నీలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను దూరం చేసి, నీలో ఉన్నటువంటి ప్రతి లక్షణాన్ని సరిచేసి, నిన్ను జీవము కలిగినటువంటి వాడుగా, పరిశుద్ధమైనటువంటి వాడుగా, పవిత్రమైనటువంటి వాడుగా, సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని చేకూర్చేటటువంటిది దేవుని యొక్క వాక్యం అని ఈ జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. మరి ఒక ఆశీర్వాదం చూడండి. మరి ఈ బ్లెస్సింగ్లో 2వ భాగం 23వ వచనం చూసినప్పుడు, హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మనం అన్నిటికంటే దేనికి భద్రంగా కాపాడుకుంటామా? ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాం, బ్యాగ్ పోయినా పర్వాలేదు, డబ్బులు పోయినా పర్లేదు, కానీ పాస్పోర్ట్ మాత్రం పోకూడదు. అవునా? పాస్పోర్ట్ పోతే యూ కెనాట్ ఎంటర్ ద కంట్రీ, యూ కెనాట్ ట్రావెల్. చాలామంది ఇంట్లో ఏం భద్రంగా పెట్టుకుంటాం? బియ్యానికి పురుగులు పెట్టినా పర్లేదు, కూరగాయలు పాడైపోయినా పర్వాలేదు, వర్షంలో బట్టలు తడిసిపోయినా పర్లేదు, కానీ బంగారం మాత్రం భద్రంగా పెట్టుకుంటాం. అంతేనా? ఎక్కడెక్కడన్నా స్పెషల్ నాణ్యాలు ఉన్నాయంటే తీసుకొచ్చి ఎవరికి కనపడకుండా చాలా భద్రంగా. ఇప్పుడు ఇంట్లో సేఫ్టీ లేదని లాకర్స్లో పెట్టుకుంటాం, బ్యాంక్ లాకర్స్లో కూడా సేఫ్టీ లేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఆమెను జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన ఇచ్చేటటువంటిది అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఏం కాపాడుకోవాలి ఈరోజు నుంచి? అమ్మ అందరు చెప్తారా? ఏం కాపాడుకోవాలి ఈరోజు? వెండి నాణ్యాలా, బంగారు నాణ్యాలా, లేకపోతే చెక్ బుక్కా, లేకపోతే పాస్పోర్టా, లేకపోతే డ్రైవింగ్ లైసెన్సా? వీటన్నిటిని ఒకరు పోగొట్టుకున్నా మళ్ళీ మనం తెచ్చుకోవచ్చా? కానీ హృదయాన్ని పోగొట్టుకుంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెయిన్ ఇట్ బ్యాక్. వన్స్ యూ లూజ్ యువర్ క్యారెక్టర్, యూ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ హృదయాన్ని నువ్వు జార విడిచిన తర్వాత, హృదయంలో పాపపు అనుభవానికి అలౌ చేసిన తర్వాత మరలా దాన్ని పొందుకోవాలంటే చాలా కష్టం. దేవుని బిడ్డల జ్ఞాపకం ఉంచుకో. అందుకని అంటాడు అన్నిటికంటే, అందరు చెప్పండి ఒకసారి, అన్నిటికంటే హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎందుకనగా ఈ హృదయంలో నివాసం చేసేటటువంటి, ఈ ఆలయాల్లో, లేకపోతే ఎయిర్ కండిషన్ గృహాల్లో, లేకపోతే పూజ గదుల్లో నివసించేటటువంటి దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు కాదు, కానీ శుద్ధ హృదయం కలిగినటువంటి వారి యొక్క హృదయాల్లో నివసించడం కొరకు ఇష్టపడేటటువంటి దేవుడు. కనుక నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకేవు. ఆయన ఎండలో నిలబడి తలుపు తడుతున్నాడు, చలిలో నిలబడి తలుపు తడుతున్నాడు, వర్షంలో నిలబడి తలుపు తడుతున్నాడు, గాలి దుమ్ములో నిలబడి తలుపు తడుతున్నాడు. ఎందుకనగా ఆ కుమారుడు ఎప్పుడైతే తలుపు తెరుస్తాడో, ఆ కుమార్తె ఎప్పుడైతే తలుపు తెరుస్తుందో, లోపలికి వచ్చి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ప్రతి దుస్థితిని కూడా సరిచేసి బాగు చేసిన తర్వాత, నివాసయోగ్యంగా హృదయాన్ని మార్చిన తర్వాత, హృదయంలో ఉన్నటువంటి ప్రతి అవినీతిని, అపరిశుద్ధతను దూరం చేసిన తర్వాత, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ హృదయంలో నివాసం చేస్తూ నీతో నాతో సహవాసం గడపాలని కోరుకునేటటువంటి దేవుడు. కనుక అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకొనమని ఒక ప్రత్యేకమైనటువంటి సూచన ఇస్తున్నాడు. ఎందుకనగా చూడండి, 119వ కీర్తనలో భక్తుడు రాస్తున్నటువంటి ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. Psalm 119:50. 119వ కీర్తన 50వ వచనంలో చూసినప్పుడు అక్కడ అంటాడు చూడండి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఒకసారి పక్క వాళ్ళతో చెప్దామా? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో
ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మనోవ్యాధికి మందు లేదు అంటారు పెద్దలు. దేవుని బిడ్డలారా, ఈ మనస్సు వేదనతో ఉన్నప్పుడు, మనసు కృంగిపోయినప్పుడు, మనసు దుఃఖంతో ఉన్నప్పుడు దానికి ఏ మందు వేసినా కూడా పనికిరాదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే సెడేషన్ ఇచ్చి, స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇచ్చి, ఇంజెక్షన్స్ ఇచ్చి ఇంకా కొంచెం పడుకోబెడతారు. ఎందుకు? ఆ మనసులో ఉన్నదంతా కూడా మర్చిపోవాలనే ఆలోచన. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మనం తినేటటువంటి ఆహారం కాదు మనం బ్రతికించేది, మనకు ఉండేటటువంటి సెక్యూరిటీ మెజర్స్ కాదు మనం బ్రతికించేది, కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే బైబిల్ జ్ఞాపకం చేస్తుంటా ఉంది. మనం బాధలో ఉన్నప్పుడు నెమ్మది కలిగించేటటువంటిది దేవుని యొక్క వాక్యం. బాధను నివారించి, బాధను తొలగించి, బాధను దూరపరిచి, దుఃఖాన్ని దూరపరిచి సమాధానాన్ని కలిగించేటటువంటిది దేవుని యొక్క వాక్యం. కనుక ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు ఈ పరమ వైద్యుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, హృదయం యొక్క అంతరంగాలని పరిస్థితిని ఎరిగి పసిగట్టగలిగినటువంటి దేవుడు, ఆ దేవుని సముఖంలోకి వెళ్ళినప్పుడల్లా, లార్డ్ ఐ హ్యావ్ పెయిన్ ఇన్ మై మైండ్, నా హృదయంలో బాధ ఉందయ్యా, నా హృదయంలో దుఃఖం ఉందయ్యా, నా హృదయంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయ్యా, వాటిని సరిచేసినప్పుడు అడుగు ప్రతి వానికి ధారాళముగా ఇచ్చేటటువంటి దేవుడు. నీ హృదయం యొక్క స్పందనను అర్థం చేసుకుని, నీ హృదయం యొక్క చప్పుడును అర్థం చేసుకుని, ఒక వైద్యుని వలె దాన్ని సరిచేయగలిగినటువంటి దేవుడు ఈ దేవుడని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, గైడ్ లైన్స్ చివరిగా మరి దానికి ఇచ్చేటటువంటి ఇంకొంత ప్రత్యేకమైనటువంటి సూచనలు ఏమనగా, అదే అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. చాప్టర్ 4వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. సామెతల గ్రంథము ప్రావర్బ్స్ 4:23 నుంచి 8 ప్రత్యేకమైనటువంటి గైడ్ లైన్స్, నిర్దిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సూచనలు ఇస్తున్నట్లుగా, సూచన వేరు, నిర్దిష్టమైనటువంటి సూచనలు వేరు, ప్రత్యేకంగా ఇచ్చేటటువంటి గైడ్ లైన్స్. వర్స్ 23 ఆన్వర్డ్స్, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మొట్టమొదటి గైడింగ్ ప్రిన్సిపల్, నీ జీవితంలో నీవు ఏది పోగొట్టుకున్నా ఒకవేళ పొందుకోవచ్చేమో, కానీ నీ హృదయంలో ఉన్నటువంటి సమాధానాన్ని మాత్రము ఎప్పుడు కూడా భద్రంగా కాపాడుకోవాలి. మొదటి సూచన. రెండవది, మూర్ఖపు మాటలు నోటికి రానివ్వకము. డోంట్ utter any unpleasant words which displeases God and your fellow believer. దేవుని దుఃఖపరిచేటటువంటి మాటలు, నీ తోటి సహోదరుని దుఃఖపరిచేటటువంటి మాటలు నీ నోటి నుండి రానివ్వకుండా నీవెప్పుడు కూడా నియంత్రణ చేసుకోవాలి. గైడింగ్ ప్రిన్సిపల్ 2. మూడవది చూసినప్పుడు, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. కుటిలమైనటువంటి మాటలు ఏంటి? చూడండి, మనకు అర్థమైపోతుంది. కడుపులో చాలా కుటిలం ఉంది అంటారు, మనసులో చాలా కుటిలం ఉంది అంటారు. అంటే అర్థం ఏంటి? మోస్ట్ ఫిల్దీనెస్, మోస్ట్ డిఫైలింగ్ నేచర్. దేవుని బిడ్డలారా, అందుకని అంటాడు మాటలు కూడా కుటిలంగా ఉంటాయంట. కుటిలం అంటే ఏంటి? మనస్సును పిండేటటువంటిది. మరి ఆ మనసులో ఉన్నటువంటి స్థితిని బాగా గాయపరిచేటటువంటిది, హృదయాన్ని దుఃఖపరిచేటటువంటిది, వేదనకు గురి చేసేటటువంటిది. అటువంటి కుటిలమైనటువంటి మాటలు మన నోట రానివ్వకుండా సమాధానకరమైనటువంటి మాటలు మన నోటితో పలికేటటువంటి అనుభవంలోకి రావాలని 3వ గైడింగ్ ప్రిన్సిపల్ ఇస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. 4వది చూసినప్పుడు, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా చూడాలి. చూడండి, మరి డ్రైవ్ చేసేటటువంటి వాడికి ఏముంటా ఉంది? ఆ రోడ్డు మాత్రమే పరిశీలన చేయాలి, ట్రాఫిక్ మాత్రమే చూడాలి, వెహికల్ కంట్రోల్ మీద మాత్రమే ఉంచాలి. అది లేకుండా ఉందనుకోండి, ఏమైపోతుంటా ఉంది? ప్రతి దానిలో కూడా ఒక మంచి విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. ఫ్లైట్ టేకాఫ్ అయింది బ్యాంకాక్లో, పైకి వెళ్ళిపోయింది, ఆల్టిట్యూడ్కి వెళ్ళిపోయింది, 37,000 ఫీట్లో ఫ్లై చేస్తుంటా ఉంది. సడన్గా కొన్ని అడుగులు దన్ కిందికి వచ్చేస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి టర్బులెన్స్ని బట్టి. విత్ ఇన్ సెకండ్స్ పైలట్ గేవ్ అన్ ఇన్స్ట్రక్షన్, ఆల్ క్రూ గో బ్యాక్ టు యువర్ పొజిషన్స్, డోంట్ సర్వ్ ఎనీథింగ్ ఇన్ ద ఫ్లైట్. ఎక్కడో అక్కడ పరుగుల మీద వెళ్ళిపోయి ఎక్కడికక్కడ వాటిని బ్రేక్స్ వేసి పెట్టుకొని, బెల్ట్స్ పెట్టుకొని కూర్చున్నారు. ఎందుకు? ఆ పైలట్కు ఉన్నటువంటి కాష్. అందరూ వారి ఆలోచనలు ఉన్నప్పుడు, ద వన్ హూ ఈజ్ పైలటింగ్ ద ఎయిర్ క్రాఫ్ట్, హీ ఈజ్ యూజింగ్ హిజ్ మైండ్. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. దేవుని బిడ్డలారా, గమనించాలి, నీ జీవితం అనేటటువంటి మార్గములో నీవు నిర్దిష్టమైనటువంటి రీతిలో దాన్ని నువ్వు ఆపివేయలేకపోయినప్పుడు నీ జీవితానికే ప్రమాదం కలగొచ్చు. నీ హృదయము శుద్ధ పరిస్థితి నుంచి అపరిశుద్ధతలోకి వెళ్ళొచ్చు. దానికి పర్యావసానము ఆ యొక్క నరకములో పడిపోయేటటువంటి అనుభవానికి, దిగజారేటటువంటి అనుభవానికి అది దారి తీర్చు. కనుక నీవెప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండగలగాలని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. 5వదిగా, నువ్వు ఇటు అటు చూడక సరిగా నీవు చూడాలి. దేవుని యొక్క మాట వైపే చూడాలి, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ వైపే చూడాలి, దేవుని యొక్క మాట ప్రకారమే జీవించాలి. ఆ వాక్యము నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగునిచ్చేదిగా నీవెప్పుడు కూడా కాపాడుకోగలగాలని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది.
ఐదవది చూసినప్పుడు గైడింగ్ ప్రిన్సిపల్ 5, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడవలను. కనురెప్పలు సూటిగా చూడాలంటే అర్థం ఏంటి? చూసేది కనురెప్ప ఎట్లా చూస్తుంటా ఉంది? చాలాసార్లు కమ్యూనికేషన్లో చాలా తేడా ఉంటా ఉంది. మన ఆస్ట్రేలియాలో చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. అదేంటంటే, ఒక చిన్న బిడ్డ చాలా వేదనలో ఉంది, తల్లి దగ్గరికి వచ్చి ఏమో చెప్తా ఉంది. తల్లి పనులు చేసుకుంటూ చాలా బిజీగా ఉంది. ఆ చిన్న బిడ్డ తల్లిని అడిగిందంట, మమ్మీ కెన్ యూ లిసన్ త్రూ యువర్ ఐస్ అంటే అర్థం ఏంటి? మనం వినాల్సింది చెవులతో వినాలి, కానీ కన్నులతో వినటం ఏంటి అంటే, నీ కళ్ళు ఏవేవో పనుల మీద పోతా ఉన్నాయి. యు నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై పెయిన్. నా బాధ మీద, నా దుఃఖం మీద, నా అనుభవం మీద, నాకున్నటువంటి వేదన మీద నీ కనుదృష్టిని నిలిపి నీ కళ్ళతో విను, నీ చెవులతో నీవు ఆలకించని ఆ బిడ్డ ఏ విధంగా వేడుకుంటుందో, నీవు దేవుని సముఖంలోకి వెళ్ళినప్పుడు నీవు చేసేటటువంటి ప్రతి విజ్ఞాపనను కూడా దేవుడు ఆలకించకుండా అటు ఇటు చూస్తున్నాడు అనుకో, నీకు కలిగేటటువంటిది వేదన తప్ప, నీకు మిగిలేది వేదన తప్ప, దుఃఖం తప్ప మరొకటి ఏది కూడా లేదు. దేవుని సముఖంలోకి వెళ్ళినప్పుడల్లా కూడా నీవు ఇటు అటు చూడకుండా ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ఓన్లీ గాడ్ అండ్ గాడ్ అలోన్. దేవుని మీద మాత్రమే నీ యొక్క దృష్టిని పెట్టినప్పుడు ఆయన దృష్టి నీ మీద పెట్టి ఆయన నీ మనవిని ఆలకించి నీకు సహాయం చేయుటకు ఇష్టపడేటటువంటి వాడు. డోంట్ టేక్ ఎనీ ఆల్టర్నేటివ్స్ విత్ యూ. నువ్వు వేరే ప్రత్యామ్నాయాలు ఏవి పెట్టుకోకుండా, ఇది దాకపోతే ఇది జరుగుతుంది, ఈయన కాకపోతే ఇంకొక సహాయం చేస్తాడు అనుకుండా నీ దృష్టి అంతటిని దేవుని మీద కేంద్రీకరించినప్పుడు ఆయన మాత్రమే నీకు సహాయం చేస్తాడు. నీవు నమ్మినప్పుడు ఆ దేవుడు నీకు సహాయం చేసేటటువంటి వాడు. ఇటు అటు చూడక నీ కనురెప్పలు సూటిగా చూస్తూ, తర్వాత 6వ అంటాడు చూడండి ఇన్స్ట్రక్షన్, నీవు నడుచు మార్గమును సరళము చేయము. నీవు నడిచేటటువంటి మార్గము దేవునికి అయిష్టంగా ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకోవాలి. యవన బిడ్డలకు ముఖ్యంగా ఈ సూచన ఇవ్వబడుతుంటా ఉంది. తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాట అనకుండా, నువ్వేం చదువుకున్నావని నాకు చెప్తున్నావు, నీకేం తెలుసని నాకు చెప్తా ఉన్నావు, నీకేం అవగాహన ఉందని నాకు చెప్తున్నావు, నా మార్గం నాది అనేటటువంటి యవనస్తులు 90% ఆఫ్ ది యంగ్స్టర్స్ దే డోంట్ ఫాలో పేరెంటల్ ఇన్స్ట్రక్షన్స్ టుడే. దేవుని బిడ్డలారా, మరి జరిగేటటువంటి పర్యవసానం ఏమనగా, తల్లిదండ్రుల యొక్క మాట వినటువంటి వాడు, తల్లిని తండ్రిని గౌరవించినటువంటి వాడికి ఇదే సామెతల గ్రంథకర్త రాస్తాడు, లోయ కాకులు వారి కండ్లను పీకేస్తాయంట. దేవుని బిడ్డలారా, జాగ్రత్త సుమే. If you don't follow the instructions of your parents, if you don't follow the instruction of your heavenly Father, you are going to face disaster in your life. This is a caution God is giving to you this morning. తల్లిదండ్రుల మాటను ఆలకించేటటువంటి వారముగా, దేవుని యొక్క మాటను ఆలకించేటటువంటి వాడుగా, దేవుని యొక్క దృష్టి వైపు నీ దృష్టిని మళ్లించి ఆలోచించేటటువంటి వాడుగా ఉన్నప్పుడు నిన్ను ఆశీర్వదించేటటువంటి దేవుడని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. తర్వాత 7వ సూచన, 7వ ప్రిన్సిపల్ చూడండి, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. చాలామంది ముందు లిస్ట్ పెట్టుకుంటారు, ఎజెండా పెట్టుకుంటారు. ఎజెండాతో దేవుని దగ్గరికి వెళ్ళి ఏమని రాస్తారు? లార్డ్, దిస్ ఈజ్ మై లిస్ట్. నేను పొద్దున్నే ఆఫీస్కి పోయేటప్పుడు నాకు సహాయం చేయాలి, నాకు ఎటువంటి బలహీనత కలగకుండా సహాయం చేయాలి, నా లైఫ్లో నేను మంచిగా సెటిల్ కావాలి, నా ఆర్థిక స్థితి చాలా చక్కగా ఉండాలి, నాకు రావాల్సినటువంటి పార్ట్నర్ మంచిగా ఉండాలి, నా ఫ్యూచర్ సెటిల్మెంట్ బంజారా హిల్స్లో కావాలి, నాకు మంచి మంచి వాహనాలు కావాలి, ఏ అప్పులు ఉండకూడదు. ఫైన్, యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ గుడ్ లిస్ట్. ఈ లిస్ట్ అంతటిని ప్రిపేర్ చేసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టమంటే, హీ ఈజ్ నాట్ అన్ ఇండియన్ ప్రెసిడెంట్ లైక్ రబ్బర్ స్టాంప్ టు పుట్ ఎ స్టాంప్ ఆన్ యువర్ లిస్ట్. దేవుని బిడ్డలకు జ్ఞాపకం ఉంచుకోవాలి. సారీ టు యూజ్ దిస్ వర్డ్. చాలాసార్లు డెమోక్రటిక్ కంట్రీస్లో జరిగేటటువంటి స్థితి ఏంటంటే, వాట్ ఎవర్ పార్లమెంట్ పీపుల్ ప్రపోజెస్, ప్రెసిడెంట్ సింప్లీ పుట్ ఎ సిగ్నేచర్ అండ్ పుట్ ఎ సీల్. కానీ దేవుని దగ్గర అటువంటిది కాదు. నీ లిస్ట్ తయారు కాకంటే ముందుగానే దేవుని దగ్గరికి వెళ్ళి, లార్డ్, దీస్ ఆర్ ఆల్ మై ఇన్స్ట్రక్షన్స్ అని దేవునికి నువ్వు ముందుగా చెప్పకంటే ముందుగానే, లార్డ్, వాట్ షుడ్ ఐ హ్యావ్, వాట్ ఐమ్ ఐ ఎలిజిబుల్ ఫర్, నీవిచ్చేటటువంటి ఆశీర్వాదాలకు దేనికి నేను అర్హుడను ప్రభువా, నీవిచ్చేటటువంటి కృపకు దేనికి నేను పొందుకోగలగడానికి అర్హుడను ప్రభు అన్నప్పుడు ఆయన నీకు సమయోచితమైనటువంటి నడిపింపును ఆలోచననిచ్చి, నీవు ఏమి చేయగలవో, ఏమి ఇంకా చేయగలిగేటటువంటి కృపను దేవుడి దగ్గర నుంచి పొందుగలవో ఆయన లిస్ట్ ఇచ్చిన తర్వాత, యూ విల్ నాట్ బి ఎ ఫెయిల్యూర్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ అటెంప్ట్స్. దేవుని బిడ్డలారా, ఈ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులమైన పిల్లలమైన ఎవరైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళకంటే ముందుగా, దేవుని దగ్గర కడకంటే ముందుగానే నీవు ముందు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, లార్డ్, ఐ హ్యావ్ దిస్ డిజైర్, లార్డ్, విల్ యూ ప్లీజ్ అకామిడేట్ దిస్. అయ్యా, నీవు నా యొక్క ఆలోచనను నీవు సరిచేయగలిగినటువంటి దేవుడవు, నీ ఆలోచనలో అమర్చగలిగినటువంటి దేవుడవు కనుక నీ నుండి మాత్రమే నాకు ఆలోచన వచ్చినట్టుగా దయచేయనప్పుడు ఆ దేవుడు నియంత్రించేటటువంటి వాడని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. ప్రిన్సిపల్ 7. తర్వాత గైడింగ్ ప్రిన్సిపల్ 8, చివరిది, నీవు కుడి తట్టున కాయలను ఎడమ తట్టున కాయలను తిరగకము, నీ పాదము కీడునకు దూరముగా తొలగించుకొనుము.
చాలామంది ఏం చేస్తారంట, ఈ పాదాలు ఎప్పుడు కూడా కీడు దగ్గరికి వెళ్తాయి, ఎప్పుడు మోసం చేయడం కొరకు, ఎప్పుడు తప్పుడు మాట్లాడడం కొరకు, ఎప్పుడు మరి చెడులో ప్రవర్తించడం కొరకు, ఎప్పుడు చెడు సహవాసం చేయడం కొరకు, ఎప్పుడు కూడా చెడు అనుభవాన్ని ఇన్వాల్వ్ అవడం కొరకు మానవుని యొక్క హృదయాన్ని వేగంతో ప్రాణం చేయించినటువంటిది అపవాది యొక్క యుక్తి. కనుక దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు ఇక్కడ, నీవు కుడి తొట్టున కైనను ఎడమ తొట్టున కైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకును. నీ పాదమునకు ముందు దేవుని యొక్క వాక్యం ఉన్నట్లయితే, నీ త్రోవలో దేవుని యొక్క వెలుగునట్లయితే, నీ పాదము తొట్టు పడకుండా, నీ పాదము పాపపు ఊబిలో పడిపోకుండా, నీ పాదము జిగట కలిగినటువంటి దొంగ ఊబిలో కూరుకొని పోకుండా, ఆ వాక్యము నియంత్రిస్తూ, ఆ వాక్యమును హోల్డ్ చేస్తూ, ఆ వాక్యమును ఆ యొక్క స్థిరమైనటువంటి క్రీస్తు అనేటటువంటి బండ మీద నీ పాదములను మోపేటట్లుగా చేస్తుంది. నువ్వేం చేయాలి, ఆ వాక్యమే నన్ను బ్రతికించిందని కీర్తనకారుడు రాయడానికి అందులో ఎంతో అంతరార్థం ఉంటా ఉంది. When you read word, when you follow the God's word, that will keep you remain on a strong rock. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అనుసరిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు, ఆ వాక్యము నిన్ను స్థిరమైనటువంటి బండ మీద నిలిపి, నీ అడుగులు జారుటకు సిద్ధంగా ఉన్నా కూడా జారకుండా ఆ ఆత్మ సంబంధమైనటువంటి గ్రిప్నివ్వగలిగినటువంటిది దేవుని యొక్క వాక్యమని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఆ ఆత్మ సంబంధమైనటువంటి హృదయాన్ని నువ్వు కలిగినట్లయితే, ఆ స్పిరిచువల్ హార్ట్ని కలిగినట్లయితే, దిస్ హార్ట్ విల్ నెవర్ బ్యాక్ స్లైడ్. ఈ హృదయం ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి జారి రాదు. ఎప్పుడు హృదయం కూడా ఊబిలో పడిపోదు. ఎప్పుడు కూడా హృదయం మోసకరమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళదు. ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ప్రవర్తనకు ఈ హృదయం వెళ్లకుండా నియంత్రించి కాపాడేటటువంటిది దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క వాక్యం. కనుక ఆయన వాక్యంతో మనం సరిచేయబడాలి, ఆయన హస్తాలతో సరిచేయబడాలి. ఆ యొక్క ఆత్మశక్తితో నువ్వు నడిపించబడినప్పుడు నువ్వెప్పుడు కూడా స్థిరుడిగా ఉండగలిగినటువంటి అనుభవాన్ని ఆయన నీకు ఇవ్వగలడని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 23వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్నటువంటి ఆ 8 గైడింగ్ ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అయినట్లయితే నీ జీవితం, నా జీవితం ఎప్పుడు కూడా స్థిరమైనటువంటిదిగా, ఆత్మ సంబంధమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి వారుగా జీవింపచేసినటువంటిది ఈ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. సో అక్వైర్ గుడ్ స్పిరిచువల్ హార్ట్ అండ్ లివ్ గాడ్లీ లైఫ్. దేవుడిచ్చేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి హృదయాన్ని ఆయన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆత్మీయత ద్వారా నీవు పొందుకొని దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించినట్లయితే నీ జీవితంలో ఏ కొదువ కలగకుండా, నీ జీవితంలో ఎటువంటి అంతరాయం కలగకుండా, నీ జీవితంలో ఎటు చెడు అనుభవాన్ని కలిగకుండా భద్రపరిచేటటువంటి వాడు, నియంత్రించేటటువంటి వాడు, నడిపించేటటువంటి వాడు, సెదదీర్చేటటువంటి వాడు, నిత్య రాజ్యంలో చేర్చేటటువంటి వాడు. కనుక ఆత్మ సంబంధమైన హృదయాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. లోక సంబంధమైన హృదయం మళ్లించి ఆయన వాక్యం అనేటటువంటి ప్రిన్సిపల్స్తో మనం సరిచేసుకొని ఆ స్థితిలో ముందుకు సాగుదాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనకు కలుగచేయునుగాక. ఆమేన్.